హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఫ్రైడ్ రైస్ మనం రేషన్ బియ్యంతో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో, అందరికీ అందుబాటులో ఉండే ఈ రేషన్ బియ్యంతో మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. నేనైతే కనుక రేషన్ బియ్యం మాత్రమే తీసుకొని చేస్తున్నాను. ప్రాసెసింగ్లోకి వెళ్ళి మనకు అన్నం అయితే వండి ముందే పెట్టుకున్నానండి. రేషన్ బియ్యము దాంట్లోనే 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. దాంట్లోనే ఒక 2-3 ఎల్లుల్లిపాయ చిన్నగా తరుగు వేసేసారంటే కనుక చక్కగా మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను అన్నిసార్లు కూడా బాస్మతి రైసు లేదంటే మామూలు మంచి సోనా మసూరితో చూపించాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ అందుబాటులో ఉండే మనకి రేషన్ బియ్యం చాలా హెల్దీ అంటున్నారు కదా. సో దాంతో కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా అయితే చేస్తున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను, పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు ఇష్టం అండి, చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. బాగా ఏగేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి ఇలాగా 4 కానీ 3 కానీ రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు బాగా కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలాగా పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం వేయించుకోండి. మనం ఆయిల్ కూడా తక్కువే వేసాము, నూనె అనేది తక్కువ వేసానండి. అందరికీ అందుబాటులో ఉండే, అందరికీ సింపుల్గా బయట తెచ్చుకోలేని కూడా మనకి వీలుగా పిల్లలు చేసుకునేటట్టు చూపిస్తున్నాను. అలాగే క్యాప్సికము, ఒక సక్కం క్యాప్సికం అన్న కట్ చేసి ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. మీకు పొడుగు ఇష్టం లేకపోతే ఇలా మిడిల్లోకి మీరు ఇలా ప్రెస్ చేశారంటే కనుక 2 ముక్కలు అయిపోతాయి. లేదంటే మీరు చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలాగా క్యారెట్ ముక్కలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నారంటే మనకి వీలుగా ఉంటుంది. తినడానికి కూడా వెజిటేబుల్ బాగుంటాయండి, సన్నగా ఉంటాయి కాబట్టి. మనం ఆయిల్ తక్కువగా చాలా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు రేషన్ బియ్యం చాలా హెల్తీ అంటున్నారు కాబట్టి అందుకోసమే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఎన్నిసార్లు పెడతారో పెట్టిందే అని అనుకోవచ్చు. సో అందుకోసమే ఇక్కడ తగినంత రుచికి తగ్గంత ఉప్పు అనేది వేసుకోండి. మీరు రైస్ ఎంత వేసుకుంటున్నారో, వెజిటేబుల్ ఎంత వేసుకుంటున్నారో చూసుకుని వేసుకోండి. నేను ఇక్కడ వెనిగర్ కానీ సోయా సాస్ కానీ ఏది వాడడం లేదు, అంటే వేయడం లేదు. దీంట్లో నేను సింపుల్ రెసిపీగా చూపిస్తున్నానండి మీకు. పిల్లలకి ఇవన్నీ హెల్దీ కాదని నా ఉద్దేశం. దీంట్లో ఒక చిటికుడు షుగర్ అనేది వేస్తున్నాను, పంచదార. ఎందుకంటే సోయా సాస్ ఇవన్నీ మంచివి కాదండి, అందుకే నేను వేయడం లేదు. ఇలాగా క్యాబేజీ తరుగు కూడా ఒక గుప్పుడు తీసుకుని వేసేసుకోండి. చాలా బాగుంటుంది. వెయిట్లెస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ ఎక్కువ, రైస్ తక్కువ తింటే మనకి చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి. ఎవరైనా కామెంట్లో కూడా మీరు అడగవచ్చు, ఎన్నిసార్లు పెడతారో, పెట్టిందే ఫ్రైడ్ రైస్ అని అనుకోవచ్చు. ఇలాగా బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. మంట ఎక్కువగా పెట్టుకుని వేయించుకుంటే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ రైస్ వేసాక మాత్రం మీరు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైసు. మనకి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం అంటున్నట్టు అవునా కూడా ఏం కాదండి, పొడి పొడిగానే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. మీరు కావాలనుకుంటే కూడా సోయా సాసు, వెనిగర్ వేసుకోండి. టమాటో సాస్ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ సూపర్గా ఉండే హెల్దీ రెసిపీతో చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను ఇలాగే ప్లేట్లోకి రెడీ అయిపోయింది. ఇలాగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, మనకి హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా. అప్పటికప్పుడు 2 నిమిషాల్లో మనకి ఇది రెడీ అయిపోయింది. మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతిసారి చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ అయితే చేస్తాను.
సో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Subscribe to my channel.